చేసుకోవడానికి లేదు, ఈ 2 years లేదు, నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకు సార్ ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడ ఎవరు కూడా ఫోర్స్ చేసింది లేదు వాళ్ళని రాజీనామా చేయమని, ఎవరు కూడా అడిగింది లేదు. వారంతటికి వారే మేమే మా పదవులకు తక్షణమే రాజీనామా చేస్తున్నాము అని అన్నారు. సో ఇంకా మ్యాటర్ ఏంటి మాకైతే అర్థం కావట్లేదు. మేము రాజీనామా విత్డ్రా చేసుకునే అవకాశం లేదా అని అంటే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, ఇప్పటికీ సీల్ పెట్టుకోలేదు. మీరు అడిగారు ఇందాక ఎఫ్డీసీ చైర్మన్ సార్ గురించి, ఆయన చెప్పినా మేము 100 సార్లు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకునే వాళ్ళు. దట్స్ ఇట్ సార్. అంటే ఓటు వచ్చి జనాలు మేము నిర్ణయిస్తాం, ఓటు ఇది నేను మీకు ఏమేమైతే మా అసోసియేషన్లో, ఇంకొకటి సార్ ముఖ్యంగా మా అసోసియేషన్లో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర ఒక అమౌంట్ తీసుకొని మా డాన్సర్స్కి ఇంకొక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అదే ప్రాబ్లం, మేము లేవనెత్తిందే అదే ప్రాబ్లం. మా డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా చెందాలి. వారు ఇప్పుడు ఎండలో కష్టపడుతున్నారు, రంగులు వేసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు, చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, వాళ్ళ డబ్బులు తీసుకొని ఎలా బాగుపడతారు? ఈ మధ్యలో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి 1500 తీసుకుంటారు, కానీ డాన్సర్స్కి ఇచ్చేది మాత్రం 500. ఇవి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టే మేము ఈరోజు బ్యాడ్ అవుతున్నాం. మేము చేసేది కరెక్టే, న్యాయంగా చేస్తున్నాము. అది నచ్చక కొంతమంది రాజీనామాలు చేశారు. సో వారితో మేము ఎప్పటికీ ఏకీభవించము. డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా రావాల్సిందే. ఏం ట్రాన్స్పరెన్సీగా? బిల్ కరెక్ట్గా ఇవ్వాలి సార్. బిల్ ప్రొడ్యూసర్స్ పాపం ఏం చేస్తున్నారంటే, డాన్సర్ ఏదో ఎండలో కష్టపడుతున్నాడు, మేకప్ వేసుకుంటున్నాడు, కలర్ పేమెంట్ వేసుకుంటున్నాడు, ఫైర్ పట్టుకుంటున్నాడు, ఎండలో కష్టపడుతున్నాడు అని చెప్పి 1500 ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన దానిలో కూడా దోచుకొని తింటున్నారు వీళ్ళు. వాళ్ళకి వెళ్ళొద్దా డాన్సర్స్ పేమెంట్లు? ఇన్ఛార్జ్లే సార్, మా జనరల్ సెక్రటరీగా చేశాడు. అవి మేమే విత్ ప్రూఫ్స్ పెట్టాము. కె శ్రీనివాసరావు గారు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ ఎవరైతే రాజీనామా చేశారో ఇవి తెలియబట్టే ఆయన రాజీనామా చేశాడు. అది తెలియక ముందు చేయలేదు ఆయన. దానిలో ఇంకొకటి ఆయన మేనేజర్స్ యూనియన్లో కూడా ఆయన మేనేజర్ యూనియన్లో కార్డు ఉంది ఆయనకి. ఇంకొకటి ఈసీ మెంబర్ కూడా సతీష్ గౌడ్ గారు అని ఉన్నారు. ఆయనకి మేము ఆల్రెడీ కఠినంగా శిక్షించాము. ఆయన ఏమన్నారంటే, నేనే కాదు తిన్నది, నాలాగా చాలా మంది ఇన్ఛార్జీలు తిన్నారు, వాళ్ళని కూడా బయటకు తీయండి అని అన్నారు. అలా తీసే ప్రాసెస్లోనే 7 కొండల శ్రీను దొరికారు. సో ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఏవైనా సరే లక్షలు, ఇది 11 లక్షల ఫైల్ అండి. ఇది జస్ట్ 1 ఇయర్లో 11 లక్షల ఫైన్. ల్యాండ్కి ఫెన్సింగ్ వేపిస్తున్నాము అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఎక్కడండి మా యూనియన్ అసోసియేషన్ డబ్బులు కాదా? వాళ్ళు కష్టపడి 100 రూపాయలు డొనేషన్ చేస్తారు మా యూనియన్కి. దానిలో వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు అసోసియేషన్ నుంచి డ్రా చేసి ఇలా వైట్ బిల్లులు పెడతారా? 84,000 అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది బిల్ అంటారా? ఇది ఒరిజినల్ బిల్లా? అదే సార్, అది మేము అడుగుతున్నందుకే ఈరోజు వేయాము. అది ఇదిగోండి 90,000. ఈ వేటికి కూడా బిల్స్ ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను నేను ఆల్రెడీ అన్ని. ఇది మెయిన్, ఇది మ్యాటర్ ఒకసారి మెయిన్ మ్యాటర్. తర్వాత జానీ మాస్టర్ ఇన్సూరెన్స్ తెప్పిస్తారు, మాట ఇచ్చారు, ల్యాండ్ చేస్తారు, చేయనివ్వరు అని చెప్పి దాని గురించి ఒకటి